ప్రజాపాలనలో భాగంగా బుధవారం రోజున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మిట్ మండలం ఆనాస్పూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరై ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కిందన్నారు. అంతేకాకుండా గ్రామ సభలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని ఆ పేదవాళ్లకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 భూమి ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఈ విధంగా ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసి పథకాలను అందజేస్తామన్నారు. ఆనాస్పూర్ గ్రామంలో నివసించే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తామని, సామాజిక భవనాలు నిర్మిస్తామని, ఇళ్లు కట్టుకోవడానికి భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు అందజేస్తామని తెలిపారు. గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్రెడ్డి. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద వీటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం గలవారు, భూమి లేని నిరుపేదలను, ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారికి ఒక జాబితా, స్థలం లేని వారికి రెండవ జాబితాగా గ్రామసభలో మీ ముందు ఉంచుతాం. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయాల్సిన. ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు చేసినా కూడా ఈ జాబితాలో లేని వారు కూడా. ముందుగా ఆత్మీయ భరోసాకి సంబంధించి ఒక చిన్న విషయము. ఇది ముఖ్యంగా మనకి ఇప్పుడు వచ్చిన జాబితా ఈ అనాసిపూర్ గ్రామ పంచాయతీ కానీ మండల్ మొత్తం 2023-24లో ఎవరైతే ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పనిని కంప్లీట్ చేసుకుని ఉన్నారో అలాంటి జాబితాని ప్రభుత్వం మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మిగతా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దీంట్లో ఆత్మీయ భరోసాకి సంవత్సరానికి 12,000 రూపాయలకు వాళ్ళది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరించబడతాయి. వాళ్ళల్లో కూడా ఎవరైనా భూమి లేని అర్హులు ఉంటే దాని జాబితాని రేపు 26వ తారీఖు వరకు మేము ప్రకటించడం జరుగుతుంది. హృదయపూర్వక గట్టిగా చప్పలతో స్వాగతం తెలుపుతా ఉన్నారు. గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి గ్రామ సభ నిర్వహించుకొని ఎన్నికల ముందు బాబా కుర్చీలు ఏమంటే ఏమైందయ్యా మీకు చుట్టూ వేపియ్యా, కుర్చీలు వేపియండి. వాళ్ళను తెలంగాణ తెచ్చుకుందే ఈ రాష్ట్ర సంపదను. తెలంగాణలో సంపద ఎక్కువ ఉంది, తెలంగాణలో పేదరికం ఉంది, సంపదంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తుంది అని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అధికారంలోకి రాలేదు. మేము ఆ రోజు చెప్పినాం 200 యూనిట్ల కరెంటు కాల్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ అని చెప్తున్నాం. వాళ్ళకి రావన్నా రావద్దా? ఎవరు చూడాలి? నీ దగ్గరికి రారు. అందుకే మనం అందరం కూడా ఒకటి ఆలోచిద్దాం. చెప్పిన మాట మీద అందరం కట్టుబడి ఉండాలి. లేట్ అయింది అంటే దానికి కూడా నేను ఎందుకు చెప్తున్నా, 1 సంవత్సరం కిందనే మేము ఇవన్నీ చేయాలా. కానీ మేము వచ్చే నాడికి తెలంగాణ ఇచ్చినాడు మిగులు అంటే డబ్బులు పుష్కలంగా డబ్బులుండి రాష్ట్రం ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయమ్మా మనందరికీ. మీరు అర్థం చేసుకోండి. మేము వచ్చే నాటికి ఆ 7 లక్షల కోట్ల అప్పుకు మిత్తి మనమే కట్టాలి. ఎవరు కడతారు? నేను కడతలేనది, మన అందరం కడుతున్నాం.
చిన్న పిల్లల కాడికి చిన్న పిల్ల బట్టలు వేసుకుంటే కూడా దాని మీద కూడా ట్యాక్స్ పెంచి రేట్లు పెంచి సర్కారు కట్టిండు. ఎవడు చేసిండు అప్పు? మొన్నటిదాకా 10 ఏళ్ళు ఈ తెలంగాణ ఏలినోడు చేసిండు. మనం ఏమన్నా చెప్పవలసిన పెన్షన్ కూడా పెంచుతాం, కానీ ఈ అప్పులు చూసి భయమై మన ముఖ్యమంత్రి రోజు కట్టలేం కూడా. 20,000 ఇండ్లు మనకు 4 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 500 వస్తాయి. 3,500 అంటాడు ముఖ్యమంత్రి అయితే. అంటే వాడు ఉండే డబ్బులను చూసి నాకు ధైర్యం ఉంది, ముఖ్యమంత్రికి చెప్తే ఇంకొక 1000 ఎక్కువిస్తాడు నాకు అని. అందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కొత్తగా వచ్చి 2 మంత్స్ అయింది. నా పేరు నరేందర్, అబ్దుల్లాపూర్. ఈ రేషన్ కార్డు గురించి ఇష్యూ ఇది మన గృహజ్యోతి ఇష్యూలో ఏంటంటే, గృహజ్యోతి అది ఎఫెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ కరెంట్ బిల్లు. మేము వచ్చినప్పుడు అవి రేషన్ కార్డు అవసరం లేదు సార్. మీ దగ్గర కరెంటు మీటర్ ఉంటే ఆ మీటర్ నెంబర్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. అది చెప్పు, నువ్వు అది ఇచ్చేయాల్సిందే. రేషన్ కార్డు లేకుండా కానీ మీ ఆధార్ కార్డు, వాళ్ళకు ఆధార్ కార్డు, తర్వాత కరెంట్ బిల్లు 200 యూనిట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు చూపించాల్సిందిగా మేము కోరుచున్నాము. మేము అవన్నీ అప్డేట్ చేపిస్తాం. 1వ తారీఖు లోపల మీకు ఫ్రీ కరెంటు అనేది 200 యూనిట్లు అందరూ కూడా ఎవరు ₹1 బిల్ కట్టకండి. రేషన్ కార్డు విషయంలో కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది రాకుండొచ్చు కూడా, వాళ్ళకు కూడా ఇంటింటికి మీరు వెళ్తున్నారు. సర్వే చేయండి. నువ్వు 3 రోజులు అన్నావు, నీకు 4 రోజులు 5 రోజులు టైం ఇస్తున్నా. 5 రోజుల లోపల నువ్వు ఎన్ని రేషన్ కార్డులు కావాలి, ఎన్ని పింఛన్లు కావాలి, ఎంతమందికి నిజమైనటువంటి ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు, ఎంతమందికి గ్యాస్ సిలిండర్ పైసలు వస్తున్నాయా లేవా, గ్యాస్ సిలిండర్ది మీరు ఇన్స్ట్రక్షన్ చెప్పిండ్రా? మీకు అమ్మ గ్యాస్ సిలిండర్ పైసలు వస్తున్నాయా మీకు? ఓకే ఓకే పర్లేదు. ఎవరు చూస్తారు అది చెప్పు, ఎందుకు వస్తారు? మేము ఎన్నికల కంటే ముందు 6 పథకాలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజాపాలన తెచ్చి ఈరోజు ఆ పథకాలకు రూపకల్పన చేసి ఇప్పటికే ఒక 4 మొదలుపెట్టి మిగతా అన్నీ కూడా ఇచ్చుకుంటూ ఇంకొకటో 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అప్పుల రాష్ట్రం అయింది కాబట్టి లేట్ అయింది. అయినా మేము నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నాం. ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఇచ్చిన మాట కట్టుబడి మేము ప్రతి నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం ప్రమాణాలు చేసినాం. మేము చెప్పే 6 పథకాలు అమలు చేయకుండా మేము గ్రామాలలో మీకు ఏమి మళ్ళీ ఓటు అడిగే ముచ్చట లేదని ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ముందుకెళ్తున్నాం. అందుకే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు, ఈరోజు ఇంకా మేము ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. చెయ్యంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మేము అన్ని కూడా మార్గాలు వెతికినాం, అన్ని చేస్తున్నాం. తప్పకుండా ప్రతి పేదవాని ఇంటి తలుపు తట్టుతాం, వాళ్ళకు అన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తాం. ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మనందరి అభిమాన నాయకులు శ్రీ మల్లెడి రంగారెడ్డి గారు మన గ్రామం అనాథపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి గ్రామంలో ఎవరైతే పేదవారు ఉన్నారో రేషన్ కార్డు లేనివారు, గత 10 సంవత్సరాల నిరంకుశ పాలనలో ఏ పేదవాడికి రేషన్ కార్డు రాలేదు, ఏ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు, ఏ పేదవాడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ఏదైతే 6 గ్యారంటీ పథకాలు, 10 పేద మహిళలకు బస్సు ప్రయాణంలో మహాలక్ష్మి స్కీమ్ కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. రాని వారికి కూడా మన గ్రామంలో దాదాపు రాని వారు చాలా మంది, రాని వారికి కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం. ఇప్పటికే మనం ఎమ్మెల్యే ఎప్పుడే చెప్పడం జరిగింది. ఎవరైతే లేని వారు ఉన్నారో అధికారుల చుట్టూ పాలన కాదు ఇది. ప్రజాపాలన అంటే అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పథకం రాలేదో ఆ పథకంకి అర్హులు అని చెప్పేసి మరి తీర్చిదిద్దే ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో ప్రతి పేదవాడు మరి మంచి లక్షాధికారి కావాలి, ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాడు ఆనందంగా ఉండాలి ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మన గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి అన్ని పథకాలు అందజేయాల ఉద్దేశమే ఈరోజు ప్రజాప్రభుత్వ ఉద్దేశం. ఏది ఏమైనా సరే మన గ్రామంలో అనేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మొత్తం మీద మరి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మన గౌరవ ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు తీసుకుంటాడు. అదేవిధంగా ఆత్మీయ భరోసా విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, రైతు భరోసా గతంలో మరి మనం చూసినాం సిరిసిల్ల నియోజకవర్గంలో పెట్రోల్ బంక్లకు ఫంక్షన్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ ఆ విషయం కాదు, నిజమైన రైతు ఏదైతే రైతు సాగు చేసుకునే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశం ప్రజాప్రభుత్వ ఉద్దేశం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాదు ఇది. ఎందుకంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేయాలన్న ఉద్దేశమే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తాం.